మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, విశేషంగా మన ఉగాది నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయంట. మరి వసంత నవరాత్రులు ఇది వరకు చేస్తున్న వారు ఓకే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు? 9 రోజులు అంటే శ్రీరామనవమి వరకు చేయాలనుకుంటాను కదా, మరి ఈ 9 రోజులు ఎలాంటి విధి విధానాలు పాటించాలంట? మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో చైత్రమాసం నుంచి మనకి సంవత్సరం మొదలవుతుందంటే ఇది మొట్టమొదటి నవరాత్రులు. ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా 9 రోజులు. ఉగాది పాఠ్యం నాడు, అది నవమి నాడు. ఈ 9 రోజులు వచ్చేటటువంటి ఈ 9 రాత్రులు ఉన్నాయి కదా, వీటిల్ని నవరాత్రులు అన్నాం. వసంత ఋతువు ఇది. మనకి మొత్తం సంవత్సరంలో 6 ఋతువులు. 6 ఋతువుల్లో ఇది మొదటి ఋతువు. మన చైత్రం నుంచి లెక్క వేసుకుంటే మొదటి ఋతువు. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. ఈ చైత్ర వైశాఖాల్లో మొట్టమొదట మనకు ప్రారంభం అవుతూనే అమ్మవారి నవరాత్రులతో ప్రారంభమవుతాయి. వసంతం అన్నాం కానీ వసంతుడు వచ్చాడు. వసంతుడు అమ్మవారి వలననే ప్రాణం పోసుకున్నాడు. అంటే మొట్టమొదట వసంతుడు రతి మన్మధులు ఇద్దరూ కలిసి శివుణ్ణి మళ్ళీ ఆయన పూర్తిగా తపస్సులో ఉంటే ఆ తపస్సుని బ్రేక్ చేసి పార్వతిని మళ్ళీ వివాహం చేసుకుంటే వాళ్ళకు ఒక పుత్రుడు కలిగితే ఆ కలిగినటువంటి పుత్రుడు తారకాసురుడు వంటి గొప్ప రాక్షసుడిని సంహరిస్తాడని అందరూ ఆశపడుతున్నారు. ఈయనేమో తపోదీక్షలో కూర్చున్నాడు, లేవడు. ఈ సతీదేవేమో మళ్ళీ తిరిగి పార్వతిగా పుట్టి శివుడికే సపజేలు చేసుకుంటోంది. ఆయన కన్ను తెరిచి ఈవిని చూస్తే కదా పెళ్లి చేసుకోవటమా కాదా, మళ్ళీ కాపురం చేయటమా అనే సమస్య. వీళ్ళకి కలిగిన పుత్రుడు ద్వారా మాత్రమే మరణిస్తారని తారకాసురుడు అనేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు వరం పొందాడు. మరి కనుక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఆ పుట్టినటువంటి కొడుకు వచ్చి తారకాసురుడిని చంపాలి. ఆ తారకాసురుడు ఈ లోపల వెర్రవీగిపోతున్నాడు. మొత్తం అందరినీ చాలా కష్టాలకు గురి చేస్తున్నాడు. రాక్షసులు అంటేనే అందరికి ఇబ్బందులు పెట్టేవాళ్ళనే కదా రాక్షసులు అంటాం. ఇప్పుడు కూడా అసలు ఎవరైనా మన ఇబ్బంది పెడుతుంటే రాక్షసుడల్లే ఉన్నాడు అనే మాట మనం ఎంత అంటుంటారు, అవునా? ఈ రకంగా అన్నమాట. కనుక ఈ చాలా మంది రాక్షసులు అంటే దళితులు అనుకుంటారు. రాక్షసులు అంటే దళితులు మాత్రమే కాదు, అందరూనూ రాక్షస జాతి అందరిలోనూ ఉంటుంది. బ్రహ్మరాక్షసుడు లేడు కనుక రావణ బ్రహ్మ, ఆయన రాక్షసుడే కానీ బ్రాహ్మణ జాతి వాడు. ఇలా అన్ని జాతుల్లోనూ ఈ రాక్షస తత్వం ఉంటుంది మనసుల్లో. వాళ్ళలో ఆ రాక్షస తత్వం ఉంటే వాళ్ళు రాక్షసులు అనబడతారు, దైవతత్వం ఉంటే దేవతలు అనబడతారు. కనుక ఈ రాక్షస సంహారం, తారకాసురుడు సంహారం జరగాలంటే పార్వతీదేవికి శివుడికి పెళ్లి కావాలి. పెళ్లి కావాలంటే ముందర అసలు వాళ్ళలో ప్రేమ అంకురించాలి. ఎవరినైనా మనం ఎందుకు పెళ్లి చేయాలని చేసుకుంటారని అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి భావం ఒకటి రావాలి. ఆ ప్రేమ పుట్టించేవాడు వసంతుడు, అంటే కాముడు, మదనుడు, ఈ మన్మధుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈ మన్మధుడిని దేవతలందరూ ప్రేరేపించి పంపిస్తారు. పాపం మన్మధుడు గబగబా చేసేసుకుంటానని చెప్తాడు. అంటే ఇంతమంది దేవతలు వచ్చి కదా నన్ను శివుడు అంతటి వాడిని పడేయమని అడుగుతున్నారు, కామంలోకి, మోహంలోకి, ప్రేమలోకి అని వచ్చాడు. రతి చెప్తుంది, జాగ్రత్త, వద్దునైనా దాళ్ళ జోడికి వెళ్ళటం మంచిది కాదు, మన ఇద్దరం కొంచెం దూరంగా ఉందామని అంటుంది భర్తతో. అబ్బాయి ఆయన వినడు. నువ్వు కూడా రా. భార్యాభర్త ఇద్దరు కలిసి వాళ్ళ ఎదురుకుండా వీళ్ళు చేసేటటువంటి సరస సల్లాపాలు చూసి వాళ్ళకి మొహం పుట్టాలి. అప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లికి రాజీ అయిపోవాలి, వివాహం, సంతానం అదంతా మళ్ళీ తదనంతరం అని బయలుదేరతారు. బయలుదేరాక అసలు ఏమిటి తనకి, ఎందుకు ఇలాంటి మార్పులు, ఏదో దేహంలో మార్పులు జరుగుతున్నాయి ఏమిటి అని శివుడు చూస్తే ఎదురకుండా వీళ్ళిద్దరూ రతి మన్మథులిద్దరూ కనిపించారు. ముఖ్యంగా మదనుడు కనిపించాడు. కనిపించగానే మూడో కన్ను తెరిచాడు, అక్కడ బూడిదైపోయాడు ఆయన. మన్మథుడు బూడిదైపోయాడు. మన్మథుడిని అనంగుడు, అంటే అంగాలు లేనివాడు అయిపోయాడు. అయిపోయాక రతి ఏడ్చుకుంటూ పాపం రతి దేవతల దగ్గరికి వెళ్ళింది. ఇక్కడేమో పార్వతి శివుడి కాళ్ళు పట్టుకుని మన కోసం వచ్చాడు, ఇదేమిటి అని అడిగింది. తర్వాత వీళ్ళిద్దరు చక్కగా రాజీ పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలోనే అమ్మవారు మళ్ళీ తిరిగి ఆ బూడిద నుంచి ఒక రూపం, అంటే ఈ మనలాగా అంగాలు ఉండేటటువంటి రూపం కాదు కానీ ఒక ఆకారం అయితే వచ్చి అంటే ఆయన ఉంటాడు, ఒక శక్తి రూపంలో ఉంటాడు. మనలాగా దేహ రూపంలో ఉండకపోవచ్చు, శక్తి రూపంలో ఉంటాడు. ఆ శక్తి రూపంలోనే ఆ మదనుడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు అనమాట. అటువంటి మదనుడు వచ్చినటువంటి మాసం ఋతువిది, అంటే ఆ మదనుడు వీరవిహారం చేసే ఋతువిది కనుక ఈ సమయంలో అమ్మవారు అతనికి ప్రాణం పోసి మళ్ళీ తిరిగి నిలబెట్టింది కనుక ఈ సందర్భంగా పురస్కరించుకుని పాడ్యమి నుంచి నవమి దాకా చక్కగా నవరాత్రులు చేసుకుంటాం. వసంత నవరాత్రులు అంటాం వాటిని.
ఈ వసంత నవరాత్రుల్లో లలితాదేవి పూజ. ఇప్పుడు ఆశ్వీజం నెలలో మనం ఈ వారం ఇది వేయాలి, ఈ అలంకారం, ఈరోజు ఈ అలంకారం వేయాలి అని ఏవో ఇలాంటివి కొన్ని చెప్పుకుంటూ ఉంటారు. అవి కూడా మనం పెట్టుకున్నవే కానీ పురాణాల్లో ఎక్కడా లేవు. అమ్మవారికి ఇన్ని రూపాలు ఉన్నాయి కనుక కొన్ని ప్రముఖమైన రూపాలు తీసుకుని, అందుకే ఒక గుళ్ళో ఒక రూపాయలు వేస్తే ఇంకో గుళ్ళో ఇంకో అలంకారం వేస్తూ ఎందుకంటే ఆ దేవి భాగవతం ప్రకారం అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నాయో తీసుకుని అన్ని రూపాలని అక్కడక్కడ మనం చూపిస్తూ ఉంటాం. నవదుర్గలని ఒక చోట ఆ విధంగా. అలాగే ఇక్కడ కూడా అమ్మవారి లలితా రూపాలే, అంటే ఈ లలితా రూపాలు కూడా చక్కటి సాత్వికమైన రూపాలమ్మ. ఎందుకంటే ఇది వసంత మాసం కదా, వసంత ఋతువు కదా, చక్కగా మంచి రోజులు కదా, కనుక చక్కటి సాత్వికమైన రూపాలు లలిత, అన్నపూర్ణ, గాయత్రి ఇలాంటి రూపాలు మీ ఇష్టం. ఇలాంటివి 9 రూపాయలు తీసుకోండి, 9 కాదు 90 రూపాయలు తీసుకోండి, వాటిల్ని ధ్యానించండి. ప్రధానంగా లలిత, లక్ష్మీ సరస్వతిని కూడా ధ్యానించవచ్చు. వాళ్ళు కూడా చక్కగా కమలాత్మిక, భువనేశ్వరి, ఈ రూపాలన్నీ కూడా చక్కటి సరస్వతి, ఇవన్నీ కూడా మనకి దేవతా రూపాలే కదా. కనుక వీటిల్ని తీసుకుని ధ్యానించుకుంటూ మన రక్షణ కోరుతూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆవిడ కటాక్షం కోరుకుంటూ చేసేటటువంటి పూజలు ఈ 9 రోజులు చక్కగా చేయొచ్చు. అలవాటు ఉన్నవారు కలశం పెట్టుకుని చేయొచ్చు, అలవాటు లేని వారు పటం పెట్టుకోండి. మామూలుగా మీ ఇంట్లో పటం ఉంటుంది. అమ్మా ఇది సాయంత్రం పూట ప్రారంభించవచ్చు అంటారా, లేకపోతే ఉగాది పొద్దున్నే పేరు రాత్రులు మన అలవాటు ప్రకారం మనం ఉదయం చేస్తున్నాం, కానీ రాత్రి పూట తప్పనిసరిగా దేవతలకి దీపాలు పెట్టి హారతులు ఇచ్చి పూజలు చేసి ఏదైనా పారాయణాలు చేస్తే మంచిది. హ్యాపీగా ఉగాది సాయంత్రం. ఇప్పుడు రాత్రి పేరులోనే ఉంది కదా నవరాత్రులు ఉంది. అవును, కనుక ప్రభాతం కంటే ఇక్కడ ప్రదోషం ఎక్కువ ఫలితం. కనుక ఆ సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత మొదలుపెట్టి చక్కగా ఇవన్నీ చేసుకుంటే చీకటి పడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు చక్కటి అమ్మవారు కూడా చక్కగా సంతోషిస్తారనమాట. పండుగతో కలిసి ఎప్పుడు పౌళింపు సేవ చేయొచ్చు మన ఇంట్లోనే పెట్టుకుని కదా. ఆ పౌళింపు సేవ చేసుకుని అక్కడ చక్కగా మన అమ్మవారు మన ఇంట్లోనే పడుకుందంటే మనకి ఎంత ఆనందం. అలా చేసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నా, భావించే వాళ్ళ సంగతి. అందరూ ఇలా చేసుకోకపోతే మనసులో ఏమైనా చేసుకోవచ్చుగా. శంకరాచార్యుడు 64 సేవలు ఆ అమ్మవారికి చేసుకున్నట్టుగా భావిస్తూ శ్లోకాలు చెప్పుకున్నాడు. 64 సేవలు చెప్పుకున్నాడు. ఇది నేను నీకు బంగారు కాసులతో అభిషేకం చేస్తున్నాను, నీకు నవరత్న హారాలన్నీ తొడుగుతున్నాను, నీకు గొప్ప మణిమయ మకుటం తొడుగుతున్నాను సన్యాసి ఆయన దగ్గరే ఉన్నాయి. అవునా, నీకు చక్కటి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పిస్తున్నానమ్మా, చక్కటి మంచి పాన్పు అమర్చానమ్మా, దాని మీద వాళ్ళు విశ్రాంతి తీసుకోమ్మా, నీ మీద ఏమీ పడకుండా పైన ఛత్రం ఏర్పాటు చేశానమ్మా. ఇవన్నీ అనుకున్నాడు ఆయన మనసులో. చేస్తున్నట్టుగా భావిస్తుంటే మనం భావించడమే కదా. మీరు అలా చేయగలిగితే అలా చేయండి, ఇలా చేస్తే ఇలా చేయండి. మొత్తం మీద ఈ 9 రోజులు అమ్మవారి శక్తి మంచి చక్కటి ఉద్ధృత స్థితిలో ఉంటుంది, మంచి ఉన్నత స్థితిలో ఉంటుంది. ఒక్కొక్కసారి శక్తి విజృంభిస్తుందని మనం చెప్పుకుంటాం కదా. అవునా, ఈ సమయంలో అమ్మవారు మంచి మంచి ఉద్ధృత స్థితిలో ఉంటుంది. కనుక అటువంటప్పుడు అలాంటి దేవతని మనం ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో మనకి బాగా స్నేహితుడమ్మా, ఇప్పుడు ఆయన మినిస్టర్ ఇంకోటి ఏదో పెద్ద పదవిలోకి వెళ్ళాడు అనుకుందాం, డిఐజీనో ఐజీనో డీజీపీనో అయ్యాడు. అప్పుడు వాళ్ళ పవర్ ఎక్కువ కదా. మనకి తెలిసిన వ్యక్తే, మనకి తెలిసిన అమ్మే, కానీ ఈ ప్రస్తుత పదవిలో ఉన్నప్పుడు వేరే పవర్ కదా. కనుక ఆ రకంగా ఈ 9 రోజులు ఆ అమ్మవారికి విశేషమైన పవర్ ఉందన్నమాట, మహత్తు ఉంది. కనుక ఈ 9 రోజులు పూజించుకుంటే చాలా ఎక్కువ ఫలితం. ఈ 9 రోజులు లలితా పారాయణాలు చేసుకోండి. చక్కగా నలుగురికి లలితా పారాయణం పుస్తకాలు పంచిపెట్టండి. నా పుస్తకాలు కూడా ఉన్నాయి, పంచిపెట్టండి. అంతేకాదు లేదా లలిత త్రిశతి లాంటివో ఏవో చదువుకోండి. నలుగురిని పిలిచి ముత్తైదుల్ని లలిత అమ్మవారిగా రోజుకొకరిని పిలిచి భావించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి తాంబూలాదులు ఇవ్వండి. చేయొచ్చు కదా. అవును, చేయొచ్చు ఇలాంటివన్నీ. ఎందుకంటే అమ్మవారు ఆ సువాసినులను అర్చిస్తే ఇష్టపడుతుంది, పిల్లల్ని కుమారి బాల వీళ్ళందరినీ అర్చిస్తే ఇష్టపడుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. చక్కగా చట్టు పిల్లల్ని, చిన్నపిల్లల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి బాల అని చెప్పి వాళ్ళకి చేయండి. చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. చక్కగా 9 రోజులు 9 రకాలుగాను ఆవిడ్ని సంతోషపెట్టండి, మీరు సంతోషపడండి. ఈ వసంత నవరాత్రుల ప్రత్యేకత ఇది. కనుక ముఖ్యంగా వసంతుడు పునరుజ్జీవనం పొంది ఆ లలితాదేవి ద్వారా తిరిగి యాక్షన్లోకి వచ్చాడు కనుక, అంటే మళ్ళీ తిరిగి తన కార్యక్రమాదులు మొదలు పెట్టుకున్నాడు కనుక ఈ సమయం చాలా ముఖ్యమైన సమయం. అమ్మ ఆహార నియమాలు కూడా సేమ్ అలాగే శాకాహారమే తినాలా? ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు
సాత్విక ఆహారం చాలా 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 మంచిది. అలాగని మాంసాహారం తప్పు అని నేను చెప్పటల్లా. సృష్టిలో అన్నీ ఉన్నాయి. లేనిదేవి మనకి కొత్తగా ఏదో మనం తీసుకొని వచ్చి చేయటల్లా. నరమాంస భక్షకులు కూడా మనకి వాతాపి ఇల్వలుడు ఉన్నారని మన పురాణాలు చెప్పుకున్నాం. అగస్త్యుడు వాళ్ళని శిక్షించాడు, చంపేశాడు అని. అంటే అలాంటి అవి కూడా ఉన్నాయి మనకి. అంటే ఏమవుతుంది, అన్ని రకాలు ఉన్నప్పటికీ మనం ఇవాళ ఏం పని చేయదలుచుకున్నాం? ఇవాళ అమ్మవారి పూజ చేసుకుంటున్నాం, సాత్విక పూజ. అందులో సాత్విక దేవతలనే పూజించండి ఈ 9 రోజులని కూడా చెప్పాను నేను. అదే అదే ఆశ్వేజ మాసంలో అయితే ఆవిడ మహిషాసుర మర్దనం చేసింది. అప్పుడు మీరు వేరే, అప్పుడు రాజసం, అది వేరే. కనుక ఇప్పుడు సాత్వికమైన భోజనం మాత్రమే చేయండి, చేస్తే మంచిది. లేదు మేము చేయలేకపోతున్నాం, కనీసం పొద్దున్న తిన్నా సాయంకాలం ఆ పూజ చేసుకునే సమయానికి అవి కాకుండా చక్కగా పళ్ళు, పాలు, పరమాన్నాలు, భక్ష్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మీకు. ఈ రోజుల్లో అదే ప్రోటీన్లు కావాల్సినవి, అవే కార్బోహైడ్రేట్స్ కావాల్సినవి అన్నీ అలా దొరుకుతున్నాయా మనకి? అవే ఫ్యాట్ కంటెంట్స్తో అన్ని రకాలతోనూ ఆహారాలు తయారు చేసుకోగలుగుతున్నామా? రాజ్మాతో చేసినటువంటిది పూర్తి మాంసాహారంతో సమానం అని చెప్తారు. రాజ్మా అంటే మామూలు ధాన్యమే కదా, చెట్టుకు పండిన ఒక గింజే కదా కదా. ఇట్లాంటివన్నీ వైష్ణోదేవికి మేము వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కడానికి ఎనర్జీ కావాలని కింద మాకు రాజ్మా చావల్ అవన్నీ వండించి పెట్టారు. అది తిని ఎంత ఎంత మాకు ఎనర్జీ వచ్చినట్లో అనిపించింది అనమాట. అలాంటివి ఏమన్నా అలచందలు అంటారు, మనం రకరకాల ధాన్యాలు ఉన్నాయి కదా, ఇలాంటి పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు లాంటివి, అవన్నీ చక్కగా చేసుకోండి, తినండి, అమ్మవారికి నైవేద్యం పెట్టండి, మీరు తినండి, చాలా మంచిది. కనుక ఈ వసంత నవరాత్రులు ఈ రకంగా అమ్మవారి సేవలో గడిపితే చాలా శాంతంగా ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. చాలా శుభంగా, శాంతంగా, అన్నిటికీ మంచి ఆనందం వైపుకు మనల్ని తీసుకెళ్లే రోజులు ఇవి. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.